హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి అర్జున్. ఈరోజు అయితే నేను కన్నప్ప మూవీ రివ్యూ అయితే చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, పోయి చూడండి. పబ్లిక్ రివ్యూ ఏమో నేను చేశాను, చూడండి మేము ఒకసారి పోయి. ఇప్పుడైతే మేము స్పాయిలర్ అయితే చెప్పబోతున్నాము. మీరు ఒకవేళ స్పాయిలర్ వినొద్దని అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. మీరైతే వీడియో చూడకండి. ఒకవేళ స్పాయిలర్ వినాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఇప్పుడైతే నేను వాళ్ళు పబ్లిక్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే మా ఫ్రెండ్గా అడుగుతున్నాను. ఆయన అయితే మూవీ చూసిండు, నేను కూడా చూశాను. కానీ నేను అడిగి ఒకసారి మీకు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తాడు, చూడండి. మూవీలో ఏం జరిగింది మీరు చెప్పగలరా? మనం రివ్యూస్ ఇస్తున్నప్పుడు ఏమైందంటే బేసికల్లీ ప్రభాస్ అంటున్నారు ఇట్స్ గుడ్, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ విష్ణుని, మోహన్ బాబుని తిట్టేస్తున్నారు. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళు నిజాయితీగా పెట్టారు, కానీ ఎందుకు తిడుతున్నారు ఏంటి అన్నది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అంత బాగా యాక్టింగ్ చేసిన ఏమైనా అంటే వాళ్ళ ప్రీవియస్ జరిగిన గొడవలు కానీ అది కానీ ఇది కానీ దాన్ని ఈ మూవీతో రిలేట్ చేస్తుంది. దట్స్ నాట్ ఫైన్. మూవీ ఇస్ మూవీ, రియల్ లైఫ్ ఇస్ రియల్ లైఫ్. రెండింటిని రిలేట్ చేద్దాం ప్లీజ్. ఓకే, ఏంటంటే కొన్ని నేను క్వశ్చన్స్ అడిగాను కదా. ఇప్పుడు నేను అక్కడ అంటే పబ్లిక్ రివ్యూ తీసుకునేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగాను. మూవీ ఎలా ఉందంటే వాళ్ళు ఏమంటున్నారు, ప్రభాస్ ఉంది కాబట్టి నడుస్తుంది, లేకపోతే మూవీ నడవద్దని చాలా మంది అయితే చెప్పారు. మరి నువ్వేమంటావు? ప్రభాస్ ఉండడం వల్ల స్కేల్ పెరిగింది, ఒప్పుకుంటాను. కానీ ఈ మూవీలో చాలా స్కోప్ ఉంది. స్పెషల్లీ ద 1 hour, ఇంకా శివరాత్రి ఎపిసోడ్, ఇంకా శివ శంకర, ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ద మూవీ. ఇవే బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ నన్ను అడిగితే. కానీ ప్రభాస్ అని లేపుతున్నారు, బట్ విష్ణుకి రావాల్సిన అప్రిషియేషన్ రావట్లేదు. అది నాకు చాలా బాధగా ఉంది. లాస్ట్ 1 hour ఎంత బ్యూటిఫుల్గా ఒక కిడ్ లాగా యాక్ట్ చేశాడంటే దట్స్ నాకు ఇక వర్డ్స్ లేవు. అంత బాగా యాక్ట్ చేశాడు అతను అన్నది. ప్లీజ్ అతన్ని ట్రోల్ చేయమాకండి. మీకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి, కానీ అన్నెసెసరీ ట్రోలింగ్ చేయమాకండి. ఇఫ్ పాసిబుల్ ఫ్యామిలీస్తో వెళ్ళి మూవీని ఎంకరేజ్ చేయండి. పిల్లలకి కూడా తెలుస్తుంది దీంట్లో కొంచెం ఫిక్షన్ యాడ్ చేశారు, గూడాలని అవని ఇవని, బట్ మెయిన్ స్టోరీని ఎక్కడ అవి డిస్టర్బ్ చేయట్లేదు, ఆ రూట్స్ని డిస్టర్బ్ చేయట్లేదు. సో మీరు మూవీతో ఈజీగా రిలేట్ అవుతారు. స్పెషల్లీ ద 1 hour, ఆ గూడాలు ఇవి అవి మీకు లాస్ట్ 1 hourలో మీకు గుర్తురావు. ద ఓన్లీ యూ విల్ థింక్ రిమెంబర్ ఇస్ ద భక్తి, అదే మీకు గుర్తొస్తుంది అంతే. ఓకే, సరే. ఇంకోటి ఏంటంటే అక్కడ విష్ణు యాక్టింగ్ అనేది అస్సలు బాగాలేదు. ఇంకోటి వాళ్ళ డాడీది కూడా, మోహన్ బాబు యాక్టింగ్ కూడా బాగాలేదు. అసలు ఏదో చేశారంటే చేశారు, అలానే ఉంది మూవీ. ఇప్పుడు దాంట్లో ప్రభాస్ని హైప్ చేస్తారు, ఎక్కువ ప్రభాస్ని హైప్ చేస్తారు. మరి ఇంకోటి ఏంటంటే అక్కడ మూవీ చూసే వాళ్ళు మొత్తానికి అందరు, ప్రతి ఒక్కడు నేనైతే ప్రభాస్ కోసమే వచ్చాను అని మాత్రమే చెప్తున్నారు తప్ప మూవీ గురించి అసలు ఏం చెప్తలేరు. ఇప్పుడు మూవీ బాగుందా అంటే కొందరు ఏమంటున్నారంటే యావరేజ్ అని అంటున్నారు. మరి యావరేజ్ మూవీనా? ఫస్ట్ హాఫ్ పరంగా కొన్ని సీన్స్ క్లిక్ అయ్యాయి, మిగతా సీన్స్ మీడియోకర్గా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలుగా స్టార్ట్ అవుతుంది స్టోరీ ఏంటి అన్నది. అక్కడి నుంచి మూవీ వేరే లెవెల్లో వెళ్తుంది. ప్రభాస్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్. ప్రభాస్ ఆ రుద్ర అన్న రోల్ వల్ల కన్నప్పగా మారుతాడు విష్ణు అనేది. సో అది ఒక ఇంపార్టెంట్ రోల్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో అర్జునుడు ఉంటాడు కదా, అర్జునుడు మోహన్ బాబు వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్లీ వార్ జరుగుతుంది. అర్జునుడు గుర్తుపట్టలేకపోతాడు, ఎవరైనా నా డిస్టర్బ్ చేసిన దాన్ని పట్టుకుని ఇట్లా గొడవ చేస్తున్నాడు, ఆ పిగ్ని పట్టుకుని అన్నెసెసరీ గొడవ ఎందుకు చేస్తున్నాడు. బట్ స్టిల్ ఫైట్ చేశాడు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైట్ హీ రియలైజెస్ అతను ఎవరో కాదు, శివుడే. ఎందుకంటే నన్ను ఓడించేవారు ఇద్దరు ఇంద్రుడైనా ఉండాలి, శివుడైనా ఉండాలి. నాకు తెలిసింది నా నాలెడ్జ్ ప్రకారం శివుడైతే పక్కా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇంద్ర, కానీ శివుడైతే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు విష్ణు యాక్టింగ్ అయితే బాగుందని చెప్తున్నారు. చాలా బాగుంది. ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అది కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. బట్ పీపుల్ ఎందుకు దాన్ని గుర్తించట్లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వెరీ సాడ్ అబౌట్ దట్. ఇంకా కాళహస్తి చరిత్ర తెలుస్తుంది చాలామంది పీపుల్కి దీని ద్వారా. లాస్ట్లో అక్షయ్ కుమార్ చెప్పిన ప్రతి మాట నిజం. ఇప్పుడు కన్నప్ప టెంపుల్ అనేది టాప్లో ఉంటుంది, కొండ మీద ఉంటుంది. శివుడు టెంపుల్ అనేది కింద ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకు అలా పెట్టాడంటే
కళ్ళు పొడి చేసి ఇస్తారు. అంతకు మించి ఇంకేముంది, ఒక హ్యూమన్ అంతకు మించి ఇంకేం చేయగలడు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్తాను, సెకండ్ హాఫ్లో ప్రభాస్ వచ్చిన తర్వాతనే హైప్ లేపిందని చెప్పినారు కదా. ఇక్కడ సెకండ్ నువ్వు కూడా అదే చెప్పినావు. ఇప్పుడు సెకండ్ హాఫ్ అనేది బాగుంది, ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని నువ్వు కూడా ఇప్పటిదాకా చెప్పావు. అది ఎందుకు ఫస్ట్ హాఫ్లో అంతా? ఫస్ట్ హాఫ్ ఇస్ యావరేజ్ ఒప్పుకుంటాను, కానీ వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేశారు. దే గేవ్ దేర్ బెస్ట్. అంతకు మించి దాన్ని ముందుకి తీసుకెళ్ళలేరు. ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్ళినా ఇంకా పీపుల్కి అలానే అనిపిస్తుంది. వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్, అంతే నేను చెప్తుంది. ఇంకా స్పెషల్ మెన్షన్ వాళ్ళ కన్నప్ప నాన్న చనిపోతున్నప్పుడు లాస్ట్ కాన్వర్జేషన్ వాళ్ళ నాన్నకి కన్నప్పకి, దాట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అసలు అలాంటి సీన్స్ జనరలీ రావు, చాలా రేర్గా వచ్చే సీన్స్. అది చాలా బాగా తీశాడు, టైం తీసుకుని మరి అతని లోపల ఏముంది, వాళ్ళ నాన్న లోపల ఏముంది అనేది ఫీలింగ్స్ బాగా చెప్పాడు. ఇట్స్ ద బెస్ట్ థింగ్. మనం ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు మూవీ అనేది బాగుంది, అందరూ ఫ్యామిలీతో పోయి చూడాలని అంటున్నావు. ఎస్, అంతే కదా? ఎస్, అంతే పక్కా అయితే ఫ్యామిలీతో పోయి చూడాలి ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు ఏంటంటే మూవీ అనేది బాగుంది, చాలా మంది ఏంటంటే ప్రభాస్ గురించి మొత్తం చెప్పేసి ఆ మూవీ స్పాయిల్ చేస్తున్నారు. ఒకటి చెప్పాలంటే నేను కూడా ప్రభాస్ ఫ్యాను, మా ఫ్రెండ్ వచ్చేసి కూడా ప్రభాస్ ఫ్యానే. కానీ మేము చెప్తున్నాము కన్నప్ప మూవీ అనేది బాగుంది, అది హిస్టరీ ప్రకారంగా అయితే చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగా తీశారు, మన తెలుగు ఆడియన్స్కి చెప్తున్నా నేనైతే చాలా బాగా తీశారు. మన వేరే లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ ఉంది, కానీ ఆ లాంగ్వేజ్లో కన్నా మన లాంగ్వేజ్లో తీసిన మూవీ అసలు వేరే లెవెల్ ఉంది. మీరు పోయి చూడండి, విఎఫ్ఎక్స్ అయినా సరే ఏదైనా సరే. మా ఫ్రెండ్ చెప్తాడు, ఒకసారి చూడండి. నన్ను అడిగితే కన్నప్ప మూవీని ఇంతకు మించి బాగా ఇంకెవరు తీయలేరు. ఫర్దర్గా ఏమైనా మూవీస్ వస్తాయో నాకు తెలియదు, కానీ దీనికి మించి బెస్ట్ మూవీ నాకు వేరే కన్నప్ప వర్జన్స్ ఏమైనా వస్తే దిస్ విల్ బీ ద బెంచ్ మార్క్. ప్రీవియస్గా కృష్ణం రాజు గారిది ఉంది, దాని తర్వాత కన్నడలో ఇంకెవరో చేశారు, కానీ కృష్ణం రాజుది ఇప్పటి వరకు ఒక బెంచ్ మార్క్ ఉండే. ఆ బెంచ్ మార్క్ని ఒక్క 2-3 స్టెప్స్ విష్ణు ఎక్కారనే నేను నమ్ముతున్నాను. గ్రేట్ యాక్టర్, కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి ఆర్ మిగతా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ మూవీ కొంచెం ఒక 2-3 స్టెప్స్ ఎక్కుతుంది. ఓకే. నేనైతే ఇప్పుడు ఇంట్లో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇలానే చూపించగలుగుతున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద స్టూడియో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు సపరేట్గా సెట్ వేసుకొని మరి తీస్తారు, నేనైతే ఇట్లా తీస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మావాడు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంతకన్నా మంచి కంటెంట్ అనేది మీకు ఇస్తాను. ఈ వాళ్ళకైతే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.